నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో నవంబర్ 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5గురు దళిత కుటుంబాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ మరలా పరామర్శించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా, ఎస్సీ కార్పొరేషన్ లేదా ఎస్సీ కమిషనర్ సహాయం అందలేదని బాధితులు ఆయనకు వాపోయారు. ఈ నేపథ్యంలో 22న జరగనున్న దశదిన కర్మకు ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధితులకు తప్పనిసరిగా పరామర్శించాలని, ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా మరియు నేషనల్ హైవే అథారిటీ ద్వారా 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని శివగణేష్ డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అల్టిమేటం ఇచ్చారు. ఇచ్చి వీళ్ళని వదిలించుకుందామనే కార్యక్రమం ప్రభుత్వం నుంచి జరగవలసిన న్యాయం వీళ్ళకి జరగవలసిన అవసరం ఉన్నది కదా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సోమవారం గ్రామంలో యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్ వేలో ఆ బస్ స్టాప్ కట్టారు. బస్ స్టాప్ ఎక్కడ కడతారండి? బస్ స్టాప్ ఎక్కడ కడతారు? సర్వీస్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లో కట్టవలసిన బస్ స్టాప్ని ఈ సోమవారం గ్రామంలో నేషనల్ హైవే మీద స్పీడ్ వే మీద వేరే ఎడ్జ్లో కట్టారు. ఎందుకు మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ రానిస్తే ఎస్సీ కమిషన్ చైర్మన్ మీరు ఈ నియోజకవర్గంలో పని పాట లేకుండా మీ కాలక్షేపం కోసం అతను ఒక రెడ్ లైట్ కార్ వేసుకుని వస్తాడన్న ప్రోటోకాల్తో మీతో తిరుగుతాడు. మీరు మెహర్బానీ కోసం 3 రోజులు తిప్పారు కదా జగ్గంపేట నియోజకవర్గంలో 10 రోజుల క్రితం. మీ మెహర్బానీ కోసం ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగినప్పుడు, ఇంత అతిపెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ జగ్గంపేట నియోజకవర్గానికి ఎందుకు పిలిపించలేకపోయారు? మీరు శాసనసభ్యులు వారు, జగ్గంపేట శాసనసభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు దాచిపెట్టారు? ఇది ఎందుకు దాచిపెట్టి వీళ్ళని మోసం చేస్తున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? ఎవరిని దాయడానికి, ఎవరిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఈ రెక్కాడితే కానీ డొక్కాడనే ఈ పేదలను మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. క్వశ్చన్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నారేమో మీరు. అల్టిమేటం జారీ చేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యుల వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఏం అల్టిమేటం జారీ చేస్తున్నాం? బిరిగేస్తున్నాం. మీకు ఒక హద్దు పెడుతున్నాం. ఆ అల్టిమేటం ఏంటంటే, రేపు వీళ్ళందరూ ఏదైతే మారుత ఆనందరావు గారు చనిపోయారో ఈయనది పెద్ద రోజు శనివారం రోజు ఉంది. ఇవాళ బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం లోపు ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు వచ్చి బాధితుల్ని పరామర్శించకపోతే ఇక్కడ బాధితులు బిడ్డలు భార్యలతో కలిపి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకి జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీగా నేను, అలాగే ఈ కొమ్ముకూరు శ్రీను ఎంఆర్పిఎస్ నాయకులు, రాజేష్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే పండు అదే కన్సెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి జాయింట్ సెక్రటరీ, అలాగే కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ చైతన్య, మేమందరం కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుని ప్రాణాలైనా ఒడ్డేదానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళకి న్యాయం జరగనప్పుడు కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తాం, ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. శనివారం లోపు ఎస్సీ కమిషన్ చైర్మన్ రావాలి, వచ్చి బాధితులను పరామర్శించాలి. కేసులు ఏదైతే కట్టారో, బాధితులు ఏదైతే ఎక్యూజ్ల మీద కేసు కట్టారో ఆ వివరాలు వీళ్ళకి తెలియచేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళకి ఇవ్వాలి. కలెక్టర్తో మాట్లాడాలి. విషయాన్ని సీఎంఓకి తీసుకెళ్ళాలి. ప్రతి చనిపోయిన వ్యక్తికి ₹1,00,00,000, ఎస్సీలకు 3కి ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలి. అలాగే బీసీ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 75 లక్షలు ఇవ్వాలి. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు, ఆయనకి 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే ఎన్హెచ్ఐ మాట్లాడతారు, నేషనల్ హైవేలతో మాట్లాడతారు. నేషనల్ హైవే నుంచి వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవే వాళ్ళు సర్వీస్ రోడ్లో కాకుండా ఎక్స్ప్రెస్ వేలోనే వేరే ఎడ్జ్లో ఒక బస్ స్టాండ్ కట్టడం వల్లే ఈ నష్టం జరిగింది. ఖచ్చితంగా నష్టపరిహారం వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నది. నేషనల్ హైవే వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి దాదాపు మనిషికి ₹50 లక్షల కాంపన్సేషన్ ఇప్పించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళని మూసేసాము, ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాము, ఈ విషయం ఎంతటితో సమస్య పోయింది, నేను అధికారంలో ఉన్నాను, వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళి కేసులు పెట్టిస్తాము, బెదిరించేస్తాము, పారిపోతారు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారేమో. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. అందరికీ
వాళ్ళ హక్కులు కాపాడుకునే హక్కు ఉంది. ఆ హక్కుల కోసం పోరాడతాం. ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మీరు ఇక్కడికి రప్పించాలి. శాసనసభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు వారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇక్కడికి శనివారం లోపల ఇక్కడికి రప్పించకపోతే బాధ్యత మీరే ఈ బాధ్యతను మొయ్యాలి. ఏదైతే మేము ఆమరణం జరిగే నిరాహార దీక్షకి పూనుకున్నామో కుటుంబ సభ్యులు మేము మా ప్రాణాలు జరిగిన నష్టానికి కూడా మీరే బాధ్యులు అవుతారు. ఖచ్చితంగా రేపు శనివారం లోపు పెద్ద రోజు, ఈ మార్త ఆనందరావు గారు వీళ్ళందరికీ పెద్ద రోజు రేపు శనివారం ఎన్నో తారీఖు వస్తుందండి? 22వ తారీఖు మధ్యాహ్నం లోపు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇక్కడికి రాకపోతే మధ్యాహ్నానికి ఆమరణ నిరాహార దీక్షకి ఇదే ఎక్కడైతే ప్లేస్ లో యాక్సిడెంట్ జరిగిందో అక్కడే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాలి. పేద ప్రజల తరపున నిలబడవలసిన అవసరం మీకు ఉన్నది. మీరు ఉదయం లేస్తే ఈ గ్రామం నుంచి వెళ్తారు, ఇంచుమించు మీది ఇది స్వగ్రామంలో అడిది. ఈ విషయాన్ని ప్రజలందరి సమక్షంలోనే తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.